దిశ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే వికసిత్ భారత్కు శక్తి, మధ్యంతర బడ్జెట్ వినూత్నమైనది, పేదలకు పనికొచ్చేదేం లేదు. 2024-25 మధ్యంతర బడ్జెట్ గతేడాదితో పోలిస్తే ఎరువుల సబ్సిడీలో కోత, ఎన్నికల ముంగిట సాదాసీదా బడ్జెట్, 47,65,768 కోట్ల పద్దు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా మార్చేందుకు కృషి. జూలై సమగ్ర బడ్జెట్లో అందుకు రోడ్ మ్యాప్. ఫైనాన్స్ మినిస్టర్. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 10 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ నిధులు మంజూరు. స్టేట్ బడ్జెట్కు అమావాస్య గండం. 9వ తేదీపై ప్రభుత్వ మల్లగుల్లలు. 500 ఎకరాల్లో డెడికేటెడ్ ఏఐ సిటీ ఏర్పాటు దిశగా సర్కార్ కసరత్తు. నేడు ఇంద్రవెల్లికి సీఎం రేవంత్ రెడ్డి, నాగోబాను సందర్శించుకోనున్న ముఖ్యమంత్రి. మరో 2 గ్యారెంటీల అమలుపై ప్రకటన. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రం వాటా ఎంత? అన్ని శాఖల అధికారులకు స్టడీ. పన్నుల కింద 25,000 కోట్లు. వికసిత్ భారత్ కు శక్తి, మధ్యంతర బడ్జెట్ వినూత్నమైనది. దీని కొనసాగింపుపై విశ్వాసంతో ఉన్నాం. వికసిత్ భారత్ లోని 4 మూల స్తంభాలైన యువత, పేదలు, మహిళలు, రైతులకు ఇది శక్తినిస్తుంది. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే హామీ ఇస్తుంది. భారత యువత ఆకాంక్షలు బడ్జెట్ లో ప్రతిబింబిస్తున్నాయి. పేదలకు పనికొచ్చేది ఏం లేదు. కేంద్ర బడ్జెట్ లో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద ప్రజలకు ఉపయోగపడేది ఏదీ లేదు. జవాబుదారీతనం, విజన్ కనిపించడం లేదు. 2014 తర్వాతే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లుగా, మోడీ ప్రధాని అయ్యాకే దేశం ప్రజాస్వామ్యాన్ని చూస్తున్నదన్నట్లుగా ప్రజలను నమ్మించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2 కోట్ల ఉద్యోగాలు, నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామన్న హామీలు ఏమయ్యాయి? ఎన్నికల ముంగిట సాదాసీదా బడ్జెట్. 47,65,768 కోట్లతో పద్దు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్ గా మార్చేందుకు కృషి. జూలై సమగ్ర బడ్జెట్ లో అందుకు రోడ్ మ్యాప్. ఫైనాన్స్ మినిస్టర్. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర వాటా ఎంత? అన్ని శాఖల అధికారుల స్టడీ. పన్నుల కింద 25,000 కోట్లు. ప్రత్యేక కేటాయింపులు లేనంటున్న ఆఫీసర్లు. స్కీమ్ల వారీగా లెక్కలు తీసిన తర్వాతే క్లారిటీ. రైల్వే తరపున 5,071 కోట్ల శాంక్షన్. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు 10 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ నిధులు మంజూరు. ఇందులో ₹1 త్రాగునీటి అవసరాలకు, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా కోసం 2 కోట్లు. మొత్తం 1,190 కోట్లకు ఆమోదం. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచే రిలీజ్. స్టేట్ బడ్జెట్ కు అమావాస్య గండం. 9వ తేదీపై ప్రభుత్వం మల్లగుల్లాలు. సెషన్ ప్రారంభం 8వ తేదీన లేక 10న. నేడో రేపో క్లారిటీ. 5-6 రోజుల్లోనే కంప్లీట్ చేసే ప్లాన్. ఓటాన్ అకౌంట్ కే ప్రభుత్వం మొగ్గు. గ్యారంటీలకు నిధుల కేటాయింపు. 500 ఎకరాల్లో డెడికేటెడ్ ఏఐ సిటీ ఏర్పాటు దిశగా సర్కార్ కసరత్తు. స్కిల్ డెవలప్మెంట్, ఫార్మా యూనివర్సిటీల సైతం ఏర్పాటు ప్రవేశాలపై నిర్మలతో చర్చలు. నేడు ఇంద్రవెల్లికి సీఎం రేవంత్ రెడ్డి, నాగోబాను దర్శించుకున్న ముఖ్యమంత్రి. కేస్లాపూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క. మరో 2 గ్యారంటీల అమలుపై ప్రకటన. ₹500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్.